హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. తెలంగాణ రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల గురించి చర్చిద్దాం. సో మనతో పాటు అమీర్పేట్ బీజేపీ కార్పొరేటర్ కేతినేని సరళ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడు. నమస్కారం అండి. నమస్తే మనోజ్. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ మా. ఏంటి అసలు పాలిటిక్స్ ఎలా నడుస్తున్నాయి? నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్, ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మీ క్యాంపెయిన్ ఎలా ఉంది? క్యాంపెయినింగ్ డిపెండ్స్ అకార్డింగ్ టు అవర్ వర్క్ అమ్మా. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏం చేసామన్నది అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు దాన్ని అసెస్ చేస్తారు. దాన్ని బట్టే మన రాజకీయాలు నడుస్తాయి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రజలే దాని నిర్ణయ అధికారం అంతా కూడా రేపు ఓటు ద్వారా ప్రజలు చూపిస్తారు. తెలంగాణ రాష్ట్రం మనం ప్రత్యేకంగా తీసుకుంటే రాజకీయాల గురించి ఎక్కడా కూడా స్టేబుల్ పాలిటిక్స్ లేవు, స్టేబుల్ అడ్మినిస్ట్రేషన్ లేదు. గత 10 సంవత్సరాలు తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 1.5 year దగ్గర 2 years కావస్తుంది. ఎక్కడా కూడా స్టెబిలిటీ లేదు. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈవెన్ గత ప్రభుత్వం అవనియండి, ఈ ప్రభుత్వం అవనియండి, రాజకీయాలే చేస్తున్నారు తప్పితే రాజకీయాలతో వచ్చిన పదవులతో వారి బాధ్యతలు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ థింగ్. అది ప్రజలు గమనిస్తున్నారు. ఆ గమనించిన దాన్ని బట్టి రిజల్ట్ కూడా రేపు ఉండిపోతుంది. మళ్ళీ మీకు టికెట్ వస్తుంది అనుకుంటున్నారా బీజేపీ నుంచి? అది ఒకటి బీజేపీ నుంచి ఏమిస్తారు అన్నది మా నాయకులు నిర్ణయిస్తారు. నా పనితీరు అవనియండి, ఈక్వేషన్స్లో ఈమె ఉంటే బాగుంటుందా బాగోదా అన్నది నిర్ణయించడం అది రాజకీయ పరంగా రాజకీయ పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ప్రజలే దానికి రేపు నిర్ణయిస్తారు. ఈవిడికి ఇస్తే బాగుంటుంది. ఆ అసెస్మెంట్తోనే మళ్ళీ పార్టీలు కూడా టికెట్లు ఇస్తాయి. ఎందుకంటే దాదాపు 5 ఏళ్ళ నుంచి బీజేపీలో అవునమ్మా ఒక ప్యాన్ మీద ఉన్నట్టు ఉన్నారు. సో మీద ఏం లేను, ఐఎమ్ హ్యాపీ నాట్ దట్. ఎందుకంటే ఒక సిద్ధాంత గల పార్టీ మన దేశం కోసం మన ధర్మాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా మన దేశం కోసం మన రాష్ట్రంకే కాదు మన ప్రతి హిందువుకి భారతీయ జనతా పార్టీ అనే పార్టీ అవసరం. తప్పులు రాజకీయ పార్టీల్లో చిన్న చిన్న తప్పులు జరగచ్చు, కానీ దేశం కోసం మన ధర్మాన్ని మన కల్చర్ని కాపాడేది ఎవరు అని ప్రజలు నిర్ణయించారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ స్థితిలో ఉంది. దేశవ్యాప్తంగా మన ప్రధానమంత్రి గారిని ఆయన్ని 3వసారి ఎన్నుకోవడం అన్నది చిన్న విషయం కాదు. కల్చర్ అని చెప్పి మీరు అంటున్నారు, ఒక దేశానికి కావాలి కాబట్టి. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే బీజేపీ ఒక మతోన్మాద పార్టీ, దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలి అనేది ప్రతిపక్షాలు కావచ్చు, కొంతమంది సోకాల్ సెక్యులర్స్ కావచ్చు, వాళ్ళు చెప్పుకునే మాటలు. అసలు కల్చర్ అంటే ఏంటి అన్నది ఫస్ట్ వీరందరూ ఎవరైతే వ్యతిరేకించి మాట్లాడుతున్నారో, ఈరోజు ముస్లిమ్స్ ఉన్న పరిస్థితి మీరు ఆలోచించండి. అన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఒక హిందువా ముస్లిమా ఒక సిక్కా అని చూడట్లేదు. విద్య నేర్చుకుని స్కిల్ ఉన్నవాడు మన దేశానికి ప్రగతికి వారు తోడ్పడతారు అన్నది చెప్పడానికి ఇదొక సందేశం. ఆ రోజు మతోన్మాద పార్టీ అన్నది అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఒక ముస్లిమ్స్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కింద వాడింది. ఏ రోజు కూడా వారి డెవలప్మెంట్ గురించి ఏ రోజు ఆలోచించలేదే. ఖచ్చితంగా త్రిపుల్ తలాక్ ఎవరి కోసం తీసుకున్నాము? త్రిపుల్ తలాక్ అన్నది వారి సెక్యూరిటీ కోసం, ఒక ముస్లిం ఆడపిల్లకు కూడా సెక్యూరిటీ కావాలి అన్న దానికే అది తీసుకోవడానికి కారణం అది. ఆ రోజు మరి ఇన్ని సంవత్సరాలు ఉన్నారుగా, మరి ఆ ముస్లిం ఆడపిల్లలకు సెక్యూరిటీ ఎక్కడిచ్చారు, ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీయే కాదు ఈ రోజు కూడా జస్ట్ ఆ ట్యాగ్ లైన్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. అది ప్రజలు గ్రహించారు కాబట్టి మోదీ గారు 3వసారి వచ్చారు. అది చిన్నవే. ఎందుకంటే నెహ్రూ ఇందిరాగాంధీ ఫ్యామిలీ అన్నది యాన్సిస్టర్లుగా వాళ్ళు రాజకీయాన్ని కూడా వాళ్ళ ప్రాపర్టీ లాగా పంచుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీలో ఒక లీడర్ని ఎన్నుకున్నారు ప్రజలు. మోదీ గారు అన్న వ్యక్తి గుజరాత్ సీఎం అవ్వకముందు ఎవరికన్నా తెలుసా? ఒక గుజరాత్ సీఎంగా ఆయన అయ్యి అక్కడ డెవలప్మెంట్ చేశాక ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ చూసి ఈయన బాగుంటారు అని ఎన్నుకున్నారు. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ పార్టీ విత్ అ డిఫరెన్స్ అన్న ట్యాగ్ ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఉందో
దట్ షోస్ ద పర్సన్. ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఏ స్టేట్ అన్నా తీసుకోండి, ఎక్కడా కూడా పలానా ఆయనే లీడర్ అవుతాడు, పలానా ఆయనే అధ్యక్షుడు అవుతాడు, లేకపోతే పలానా ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, చీఫ్ మినిస్టర్ అవుతాడు అని బీజేపీలో ఎప్పుడన్నా తెలిసిందా నామినల్ పబ్లిక్ కి? లేదు. నాకన్నా ఇంకా మీరే చెప్పాలి, ఎందుకంటే తెలీదు, 25 ఏళ్ల నుంచి మాకు కూడా తెలీదు, మాకు కూడా తెలీదు. ఇప్పుడు రామచంద్రరావు గారు అవుతారు అన్న విషయం మాకు ఎప్పుడు తెలిసింది? మీ అందరితో పాటే మాకు తెలిసింది. పార్టీలో ఆశపడడం వేరు, ఎంతో మంది చెప్తారు రాష్ట్ర అధ్యక్షులు మేము అవితే బాగుంటది అని కోరికుండడం వేరు, అందరం అప్లై చేయడం కూడా మాకు హక్కు ఉంటుంది. ఈవెన్ కామన్ కార్యకర్త హ్యాస్ ఎవ్రీ రైట్ టు కీప్ అప్లికేషన్. వారి స్థాయి, వాళ్ళు దానికి అర్హులా కాదా అన్న చేయగలిగింది ఓన్లీ భారతీయ జనతా పార్టీలో. ఇన్నేళ్లుగా గ్రౌండ్ లో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు, వాళ్ళతో తిరుగుతారు, మీ కార్యకర్తలు ఇంకా మీ క్యాడరు మీ అభిమానులు కావచ్చు ఇంతమంది ఉంటారు కదా. సో ఇన్నేళ్ల నుంచి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే సరళ అని అనిపించుకోవాలని కానీ, చట్టసభలో గట్టిగా మాట్లాడాలి, లేదంటే పీపుల్ తరపున ఇంకా గట్టిగా ఫైట్ చేయాలని కానీ ఎప్పుడన్నా అనిపించలేదా? అంటే జనరల్గా ఈవెన్ కార్పొరేటర్గా కూడా పార్టీ నిర్ణయంతోనే ఈరోజు నేను కార్పొరేటర్గా ఉన్నాను. పార్టీని వెళ్ళి నేను చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు. ఈవెన్ బాధ్యతలు కూడా పార్టీలో నేను మహిళా మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీ చేశాను, మహిళా మోర్చా ట్రెజరర్ కింద చేశాను, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కింద చేశాను. అలా పార్టీ అనేక బాధ్యతలు ఇచ్చింది. ఎప్పుడు కూడా ఆ బాధ్యత నాకు ఒక లెటర్ రూపానో లేకపోతే అఫీషియల్గా డిక్లేర్ చేసినప్పుడు నాకు తెలిసిందే తప్పితే నాకు ఈ బాధ్యత ఇవ్వండి అని నేను ఎప్పుడూ అడగలేదు. పార్టీ నిర్ణయించింది, అదే పద్ధతిలో నేను ఈ రోజు కూడా ముందుకెళ్తున్నాను. అలాగే కార్పొరేటర్ సీట్ అవనియండి, రేపు రానున్న రోజుల్లో అమ్మ నువ్వు ఎమ్మెల్యేకి సరిపోతావు, యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ, యూ కెన్ డూ, యువర్ సర్వీస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అవర్ పార్టీ అండ్ ఆల్సో ఫర్ ద పబ్లిక్ అంటే ఐఎమ్ దేర్ విత్ ఇట్. అదే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా, సో అడగకుండా వచ్చిందంటారా బీజేపీలో? ఏమో మరి, నాకు తెలుసున్నంత వరకు నా ఎక్స్పీరియన్స్, ఇట్స్ మై సెల్ఫ్ ఒపీనియన్, మనము అడిగింది ఎప్పుడూ లేదు. ప్రపోజల్స్ ఎప్పుడు కూడా సిస్టమేటిక్ గా ఒక డివిజన్ నుంచి వెళ్తాయి, డివిజన్ నుంచి జిల్లా వెళ్తాయి, జిల్లా నుంచి రాష్ట్రానికి వెళ్తాయి, రాష్ట్రం నుంచి సెంట్రల్ పార్టీకి వెళ్తుంది. ఆ ప్రపోజల్స్ లో జనరల్ గా ఒక 4-5 పేర్లు వెళ్తాయి. అది దేనికన్నా, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎంపీ, ఎమ్మెల్యే ఆర్ కార్పొరేటర్ ఆర్ ఎనీథింగ్, పంచాయతీస్ వెళ్తాయి. వెళ్ళినప్పుడు వీరు బాగుంటారు, వీళ్ళందరూ కేపబుల్ పర్సన్స్ అని కింద స్థాయిలో చూసిన నెక్స్ట్ అధ్యక్షులు ఎవరొకరు చూసి రాసి పంపుతారు. ఆ పంపినప్పుడు ఆ 4 కూడా ఎలిజిబుల్ కాదంటే ఇంకో కొత్త వాళ్ళని కూడా తెచ్చి పెడతారు. అది అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అండ్ గ్రౌండ్ రియాలిటీస్. ఖచ్చితంగా వాళ్ళు సర్వే కూడా చేసుకుంటారు. అన్నట్లో అర్హురాలు ఎమ్మెల్యే కింద చేస్తే బాగుంటుంది అంటే ఖచ్చితంగా పార్టీ కన్సిడర్ చేస్తుందని నేను నమ్ముతాను. ఎప్పుడు తెలియదు ఈ మధ్య బీజేపీలో కొన్ని తిరుగుబాట్లు కావచ్చు, లేదంటే గొడవలు కావచ్చు, అల్లర్లు కావచ్చు, ఇలాంటివి క్రియేట్ అవుతున్నాయి. ఎదురు ఈటెల రాజేందర్ ఇంకా బండి సంజయ్ కావచ్చు, లేదంటే రాజాసింగ్ లాంటి తిరుగుబాటుదారులు కావచ్చు. సో ఇక్కడ తెలంగాణలో బీజేపీలో ఏదో జరగబోతుంది అనేది కేంద్రానికి ఒక సంకేతం ఇవ్వాలి. ఇలాంటి అంటే ఎన్నడూ లేదు కదా. సో ఒకప్పుడు గ్రూపులు అంటే కాంగ్రెస్ లో చూసుకోవడం, కానీ ఇప్పుడు బీజేపీలో వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ ఎలక్షన్స్ లో దాదాపు కార్పొరేటర్లు అందరినీ పిలిచి ఢిల్లీకి పిలిచి మాట్లాడారు కేంద్రం బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో. సో చాలా బెటర్ గా ఉన్నారు, పార్టీ బలోపేతం అవుతుంది హైదరాబాద్ లో. ఇలాంటి సమయంలో ఇలాంటి గొడవల వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందంటారా? అంటే భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ పార్టీలో బీజేపీలో ఒక్కటి మాత్రం నేను అబ్జర్వ్ చేసింది, నా సెల్ఫ్ థాట్ ఇది ఏంటంటే, భేదాభిప్రాయాలు ఉంటాయి, లేకపోతే విధానాలు వేరు వేరు ఉంటాయి. ఇంకొకటి పార్టీ పెరిగే కొద్దీ మీరన్నట్టు బయట నుంచి కొత్త వారు వస్తారు, పాత నీరు కొత్త నీరు అన్ని కలిస్తేనే పార్టీ, అందులో నో డౌట్ ఇన్ దట్, వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఓల్డ్ జనరేషన్ తర్వాత న్యూ జనరేషన్ ఎలాగైతే యాక్సెప్ట్ చేస్తామో పార్టీలో కూడా కొత్త వారిని ఆహ్వానించడం, కానీ ఏదైతే విధానాలు ఉన్నాయో కొన్నాళ్ళకి అడాప్ట్ చేసుకుంటారు. అది అడాప్ట్ చేసేటట్టు మాకు పార్టీలో ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. యా, ఇట్స్ లైక్ ఎడ్యుకేషన్ అనొచ్చు మనం ఒక రకంగా. ఎక్కడా కూడా సభలు పెడతారే తప్పితే ట్రైనింగ్ క్లాసెస్ అని పెట్టరు. భారతీయ జనతా పార్టీలో డివిజన్ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు కూడా దేర్ విల్ బి ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ ఎవ్రీ వన్. ఈవెన్
సెంట్రల్ పార్టీ వారికి కూడా. అంటే అది ఎందుకు అంటే ఈ విధి విధానాల్లో మన పార్టీ నడవాలి, దీన్ని అధిగమించి వెళ్ళొద్దు, ఇది మన పాలసీ. ఎందుకంటే మన మేనిఫెస్టోలో పెట్టింది కానీ మన సిద్ధాంతంలో పెట్టింది కోర్ మర్చిపోం. కోర్ ఎవరు కూడా మర్చిపోకూడదు అన్నదే పార్టీ సిద్ధాంతం. ఆ కోర్ పార్టీ లైన్ ఈజ్ మెయిన్. పార్టీ లైన్ ఈజ్ వాట్? ఏ రోజైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు సిద్ధాంతం రాసి ఇది భారతీయ జనతా పార్టీ చెయ్యాల్సిన పనులు, రేపు దేశం కోసం అవసరమైతే ఇలా ఈ విధానాలన్నీ మనం పాటించాలి అని చెప్పడం. కానీ విధానాలు ఎందుకు మారినాయి అంటే థాట్ ప్రాసెస్, జనరేషన్ చేంజెస్. ఆ రోజులాగా ఈ రోజు ఉండలేం కదా. సో ఆ విధానాలు కొంత మారడం వల్ల డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని నేను నమ్ముతాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎవ్వరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అయినా భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఒక అపారమైన నమ్మకం ఏంటంటే వీరు పద్ధతిగా చేస్తారు రాజకీయాలు. దానివల్ల ఎక్కడన్నా చిన్న సమస్య వస్తే అది ఈవెన్ మీ మీడియా వారు కూడా భూతద్దంలో చూపిస్తారు. ఎందుకంటే ఈవెన్ యూ పీపుల్ ఆల్సో కెనాట్ యాక్సెప్ట్ దట్ వీ డూ దట్ స్మాల్ మిస్టేక్ ఆల్సో. వేరే పార్టీలో అది నామినల్, మీకు నార్మల్, దాని గురించి అసలు మీరు మీడియాలో కూడా చూపించరు. ఏదో అనుకుంటున్నారంట ఆ లీడర్ ఇంకో లీడర్ అనుకుంటున్నారంటే వాళ్ళు నార్మల్. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, మాకు 100 మందిలో ఎక్కడో ఒక్కరో ఇద్దరో ఏదో తప్పిదం జరిగితే దాన్ని మీరు హైప్ చేసి మీడియాలో ఎందుకు జరిగింది, ఇలా ఎలా అవ్వింది అంటే ఈవెన్ మీడియా కూడా నమ్ముతుంది ఏంటంటే బీజేపీ అంత పద్ధతిగా ఉంటుంది, ఆ సిద్ధాంతాలతో ఉంటుంది కాబట్టి చిన్నది జరిగినా సహించలేరు కాబట్టే మీరు ముందుకు చెప్తున్నారు. అందుకే వార్త అవుతుంది. కానీ బట్ బేసికల్లీ దట్ ఈస్ ఆల్సో స్మాల్ థింగ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇది కూడా మనుషులతోనే నడుస్తుంది, అది మనుషులతోనే నడుస్తుంది. మన ఇంట్లో పిల్లలు 5 పిల్లలు ఉంటాయి, 5 రకాలుగా ఉంటారు. మంచి చెడు అవుతుంది, గొడవ ఉంటుంది, మళ్ళీ కలుసుకుంటారు, మళ్ళీ 4 వచ్చి కలుపుతారు. దట్స్ నార్మల్ థింగ్. బట్ బీజేపీ విషయంలో మీరు అబ్జర్వ్ చేయండి, ఏదన్నా చిన్న విషయం అయితే చాలా చెప్తారు, ఎందుకు చేశారు, ఏమైంది, బీజేపీ పడిపోతుంది. ఎలా పడిపోతుంది? కుటుంబంలో సమస్య వస్తే పబ్లిక్ కి సమస్యలో మనం తప్పు చేస్తే బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది తప్పితే, నేను లేకపోతే నా కొలీగు మేమేమన్నా మాట అనుకుంటే దానివల్ల గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది? పబ్లిక్ ఏం కావాలి, మేము ఏం చేసాము, ప్రజలకు మేము ఏం సేవ చేసాము అన్న సేవ కోసం ఉంటాం తప్పితే ఆ సేవ చూస్తారు పబ్లిక్. మేము ఏం పనులు చేసాం, ఏం డెవలప్మెంట్ చేసామని చూస్తారు. వ్యక్తిగతంగా ఏదో వారికి వీరికి ఇబ్బంది అయింది, భేదాభిప్రాయాలు వచ్చినాయి, దాని గురించి బీజేపీ డౌన్ అయిపోతుంది అనడం నా లెక్క ప్రకారం అయితే ఇన్ మై ఓన్ పర్సెప్షన్ ఇట్ ఈస్ నాట్ రైట్. ప్రజలు కూడా అలా అనుకోరు. ప్రజలు ఏమీ అమాయకులు కాదు. ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, వాళ్ళ పార్టీలో ఏదో పడుతున్నట్టున్నారు, ఏదో జరిగింది, అలా లేకపోతే బాగుండేమో అని సలహా ఇస్తారు. బట్ దానికోసం బీజేపీని వ్యతిరేకిస్తారు. బీజేపీ గ్రాఫ్ తగ్గుతుందేమో, అంతకుముందు బాగుంది ఇప్పుడు పడిపోతుంది. నో, పీపుల్ వాంట్స్ ద కంట్రీ, ద స్టేట్, ద డిస్ట్రిక్ట్ టు బి డెవలప్డ్. దట్ ఈస్ దేర్ కోర్ ఎజెండా టు కీప్ ద ఓట్. ఏ వ్యక్తి ఏ పార్టీ అది చేయగలుగుతుందో వాళ్ళ వెంట ఖచ్చితంగా ఉంటారు. సో దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఓకే, మాట్లాడుకునే అవకాశం ఇచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకు ఈ మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నాము అని. మన క్రిటిసిజం ఈజ్ అ పార్ట్ ఆఫ్ కరెక్షన్. సో డెఫినెట్లీ వెన్ యూ యాజ్ అ మీడియా యూ క్రిటిసైజ్ us also, we'll make some corrections and definitely we'll go forward. That won't make a break for the party's growth. Exactly. యాజ్ ఎ కార్పొరేటర్ గా అమీర్పేటకి బోల్డ్ హామీలు ఇచ్చారు. సో మీరు ఇచ్చిన హామీల్లో ఎంతవరకు నెరవేర్చారు అసలు? నేను యాక్చువల్గా చాలా తక్కువ హామీలే ఇచ్చాను. ఎందుకంటే ఎలాగూ బీజేపీ స్టేట్ లో అధికారంలో ఉండదు, ఇప్పుడు నేను అన్ని లేనుకొని ఇచ్చేస్తే మళ్ళీ తర్వాత యాక్చువల్గా నేను చేయగలిగిన హామీలే ఇవ్వాలి, అది పూర్తి చేయాలి నా టెన్యూర్ లో అనే ఆలోచనతోనే మేనిఫెస్టోలో నేను అలా పెట్టాను. మేనిఫెస్టో మీరే ప్రిపేర్ చేశారా అప్పుడు? యా, ఎందుకంటే 25 years నుంచి పార్టీలో ఉన్నాను. గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలి అన్నది కొంత నాకు అవగాహనతో, ప్లస్ మనం ఏం చేయగలము, నిజంగా ప్రజలకు ఏమి ఇవ్వగలము అన్నది చూసి మేనిఫెస్టోలో
ఫస్ట్ నేను చెప్పింది ఏంటి అంటే కరప్షన్ ఫ్రీ చేస్తాను, బికాస్ దట్స్ మై ఓన్ చాయిస్. సో ఐ కెన్ స్టాండ్ ఆన్ దట్. ఎవరి మీద నేను డిపెండ్ అవ్వక్కర్లేదు ఆ టాపిక్ మీద. అది అవ్వలేదు కాబట్టి నేను కరప్షన్ ఫ్రీ అవ్వలేదు అని చెప్పడానికి ఏమీ లేదు. డబ్బుల కోసం లెక్కర్లేదు, నిధులు మంజూరు అవ్వాల్సిన అవసరం లేదు. సో దాని గురించి ఐ హ్యావ్ దట్ కంఫర్ట్. కాబట్టి దట్ ఈస్ వన్ నేను ఇచ్చిన మాట మన అమీర్పేట్ ప్రజలకి. అలాగే నెక్స్ట్ థింగ్, నేను బాపునగర్లో నేను క్యాంపెయినింగ్కి అది వెళ్ళినప్పుడు డ్రైనేజ్ వాటర్ మొత్తము డ్రింకింగ్ వాటర్లో కలవడం చూసి అది నాకు చాలా కష్టం అనిపించింది. ఇట్స్ అ మేజర్ ఇష్యూ లాగా నాకు అనిపించింది. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్, ఇఫ్ వీఆర్ హెల్దీ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అని నమ్మే సిద్ధాంతంతో నేను ఒకరోజు వారికి ఇంకోటి చెప్పింది ఏంటంటే, వీలైనంత వరకు డ్రైనేజ్ వాటర్ రాకుండా నేను చూస్తాను. కానీ అక్కడ మరి నా ఎలక్షన్స్ అప్పుడు మీరు నమ్మరు, డ్రైనేజ్ వాటర్ నల్లగా బాటిల్లో నింపి నాకు బాపునగర్లో ఎస్టీ బస్తీ అది వాళ్ళు నాకు ఇచ్చారు. అమ్మ మాకు ఇలా వస్తాయంటే ఈ నీళ్లు రాకుండా నేను చేసే బాధ్యత నాది, నేను ఒక మినరల్ వాటర్ ప్లాంట్ పెడతాను అని చెప్పాను. మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి ద్వారా నేను అది శాంక్షన్ చేయించుకుని వీఆర్ కన్స్ట్రక్టింగ్ దట్. ద సెకండ్ ద వర్డ్ ఐ హ్యావ్ గివెన్. అండ్ ద థర్డ్ కార్పొరేటర్ గా సరళ గారి పేరు గుర్తొస్తే పలానా అభివృద్ధి కార్యక్రమం గుర్తుంటది అమీర్పేటలో. అలా మీ టెన్యూర్ లో చేసింది ఏంటి? అంటే గత 20 మా అమీర్పేటలో కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఏదైతే వాటర్ కంప్లీట్గా ఇక్కడ వర్షం వస్తే మోకాల వరకు కింద వరకు వచ్చి డ్రైనేజ్ వాటర్, రెగ్యులర్ వాటర్, రెయిన్ వాటర్ రెండు కలిసిపోయే ఏరియాస్ ఒక 2-3 ఉన్నాయి. ఇట్స్ లైక్ గురుద్వార్ బస్తీ వెనకాల, అలాగే మన ఇటు బౌద్ధ నగర్ అని ఉంది అక్కడ. ఎప్పుడు అది కంటిన్యూగా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. గత కార్పొరేటర్స్ కూడా ఉన్నారు, మరి అది గుర్తించారు కానీ దానికి సొల్యూషన్ తీసుకోలేదు. ఊరికే డ్రైనేజ్ వాటర్ తీయించడం మళ్ళీ పోయించడం అలా చేశారు. ఇది సాల్వ్ అవ్వాలి కంప్లీట్గా అని కొంచెం జిహెచ్ఎంసీ వాళ్ళతో ఆ టైంలో నేను కోప్పడ్డం, అరవడం, వాళ్ళతో నాకు సొల్యూషన్ కావాలి, జస్ట్ డోంట్ గివ్ మీ ఇన్స్టెంట్ రిలీఫ్ అని చెప్పి వారితో ఆ రెండు కూడా సాల్వ్ చేయగలిగాను. ఇప్పుడు ఎక్కడా కూడా నాకు తెలుసున్న నాలెడ్జ్లో, ఇన్ మై నాలెడ్జ్, అమీర్పేట్ డివిజన్లో ఎక్కడా కూడా వాటర్ స్టాగ్నెంట్గా ఎక్కడా ఉండట్లేదు. అండ్ డ్రైనేజ్ వాటర్ కలవకుండా డ్రైనేజెస్ కూడా కొత్తవి, అంటే దట్స్ పార్ట్ అండ్ పార్సల్. నేనేదో ఉద్ధరించానని కాదు, దాన్ని ఐడెంటిఫై చేయలేదు. గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఐడెంటిఫై చేసినా కూడా దాన్ని పూర్తి చేయలేదు. నేనే పూర్తి చేయగలిగాను. సో దట్స్ సరళ గారు, ఏపీ పొలిటికల్ ఆ స్టైల్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ ని తెలంగాణ పాలిటిక్స్ లో రుద్దుతున్నారు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కార్పొరేటర్ అంటే చుట్టూ మంది మార్బలం బలగం 4 కార్లు అవి పెట్టుకుని ఎప్పుడు వెళ్ళాలి అటు వెళ్ళాలి, ఏదైనా స్మాల్ ఇన్విటేషన్ కావచ్చు, చిన్న అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, ఒక కార్యకర్త ఇంటికి వెళ్ళడం కావచ్చు, ఇలాంటి ఒక హంగామా ఉంటది. అసలు ఆ ఫ్లేవర్ కనిపించలేదు నాకు. అంటే మీరు ఏపీ పాలిటిక్స్ ఇక్కడ రుద్దుతున్నారు అనుకోవచ్చా? నో, ఏపీలో కూడా అది చాలా ఉంటుంది. కానీ నేను కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర అది చూసి ఆదర్శంగా ఫీల్ అయ్యాను. మీరన్నట్టు ఏపీలో అశోక్ గజపతి రాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈ రోజు కూడా ఆయన కంటిన్యూ ఎమ్మెల్యే, ఎంపీస్ అన్నీ చేశారు. అండ్ ఈ రోజు కూడా ఆయన సింగిల్ గా వెళ్ళి చాలా పనులు చేస్తారు. ఆయనతో పోల్చుకుంటే రాజకీయంగా కూడా ఆయన పార్టీకి వేరవిదేడు ఇప్పటికీ. పొలిట్ బ్యూరోలో క్రమశిక్షణలో బోల్డ్ చాలా చేశారు. అండ్ హీఈస్ ఇంటూ ద సిస్టమ్ వేర్ విత్ ఎవ్రీథింగ్. అన్నీ ఉన్న వాళ్ళు అణిగిమణిగి ఉండాలి, అన్నీ ఉన్న వాళ్ళు అణిగిమణిగి ఉంటారు అన్న దానికి నేనైతే ఐ టుక్ యాజ్ అ ఇన్స్పిరేషన్ ఆఫ్ హిమ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ, ఇండియాలో ఏ రాజకీయ నాయకుడన్నా సరే, ఇంకొక ఆయన ఒరిస్సాలో ఒక ఆయన ఉన్నారండి, ఆయన సైకిల్ మీద వెళ్తారు, ఆయన మినిస్టర్. అంటే వాళ్ళతో పోల్చుకుంటే వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ నథింగ్. సో ఇట్ ఈస్ నాట్ తెలుగుదనము దగ్గర నేర్చుకోవడమే కాదు, భారతదేశంలో ఎక్కడ మంచి ఉన్నా ఎంతో కొంత మనం దాన్ని అవగాహన చేసుకుని పాటిస్తే బాగుంటుంది, హ్యాపీగా ఉంటాము అంటే దట్స్ లైక్ సంథింగ్ గుడ్ సైన్. సో కొంతవరకు ప్లస్ స్వతహాగా కూడా కొంత నాకు సింపుల్గా ఉండడమే ఇష్టం. సో రెండు
ఇప్పుడు పాలిటిక్స్ లో వచ్చాం కాబట్టి మీకు ఆ ప్రశ్న వచ్చింది, లేకపోతే నార్మల్ గా నేను కామన్ గా అలాగే బ్రతుకుతాను, అప్పుడు ఎవరు అడగరు. నాకు సరళ గారి మాటలు విన్న తర్వాత ఒక పొలిటీషియన్ కంటే లైఫ్ కోచ్ లాగా బెస్ట్ అనిపిస్తుంది. మీరేమంటారు అసలు? మేబీ అది కూడా కొంతవరకు అందరూ అంటారు. కొంచెం నేను ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది నా దగ్గరకు వస్తారు, ఏం చేయమంటారు ఇలా. మీరు ఇంకా టీడీపీలో ఉంటే, ఒకవేళ ఏపీలో మీరు రాజకీయాలు చేస్తుంటే ఏదో ప్రభుత్వం చిన్న సలహాదారుగానో క్రమశిక్షణ సంఘానికో లేక దేనికి దానికి వేస్తాడు మేము. మా వాళ్ళు కూడా వేస్తారు, నాకు ఉంది క్రమశిక్షణ సంఘం ఉంది. మేబీ లేటర్ ఆన్ వి డోంట్ నో. అంటే అప్పుడప్పుడు కూడా కొంచెం స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల కూడా కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. బట్ మనం ఏంటో అలాగే ఉండాలి. కాకపోతే ఏంటంటే పరిస్థితిని బట్టి సిస్టమ్స్ కొంత మారొచ్చు, కానీ మూల సిద్ధాంతము మూల మన తత్వము మారకూడదు. అది మేబీ ద వే వి గో, ద వే వి డూ, సిస్టమ్స్ మారొచ్చు, పరిస్థితులు మారొచ్చు. సో లైక్ దట్. గడిచిన 1.5 year తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడిచింది. సో ఈ 1.5 year టెన్యూర్లో మీకు ప్రభుత్వం దగ్గర నుంచి కానీ నిధుల విషయంలో కానీ లేకపోతే అలాంటి ఏమైనా ఇబ్బందులు జరిగాయా? అసలు ఎందుకు బీఆర్ఎస్ గవర్నమెంటే బాగుంది అనే ఎప్పుడైనా అనిపించిందా? ఏం లేదమ్మా, మోస్ట్లీ ఐ బిలీవ్ ఇట్ ఇస్ బోత్ ఆర్ సేమ్. ఆ రోజు ఫండ్స్ కి ల్యాకింగ్ ఉంది, ఈ రోజు ఫండ్స్ కి ల్యాకింగ్ ఉంది. ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ వస్తే ఎంత పోద్దంటారా? పోవడం అంటే దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సి వస్తుంది. వెంటనే ఇమీడియట్ గా ఏమి మ్యాజిక్ స్టిక్ కాదు. ఒక అడ్మినిస్ట్రేషన్ అక్కడ నుంచి డబ్బులు వస్తాయి గట్టిగా అంటే రావడానికి 100%. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భారత్ ఉందమ్మా. ఆయుష్మాన్ భారత్ యాక్చువల్లీ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేదు? అలాంటి డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయుష్మాన్ భారత్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే పబ్లిక్ కి అది సాల్వ్ అవుతుంది. హెల్త్ ఈజ్ నాట్ అ జోక్. అసలు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకు ఆయుష్మాన్ భారత్ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు? కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ఫండ్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు వస్తుంది. ఈ రోజు కూడా ఆయుష్మాన్ భారత్ ఫండ్ ఈస్ కమింగ్ ఫర్ తెలంగాణ. దే ఆర్ యూజింగ్ ఫర్ TSMIDCకి ఫండ్ చేసి దాని నుంచి డాక్టర్స్ కి వారికి వీరికి ఎక్కడైతే శాలరీస్ లేవో, ఎక్కడైతే డెవలప్మెంట్ చేయాలో అక్కడ చేస్తున్నారు. అసలు దాని బేసిక్ గా ఎవరి కోసం పెట్టారు ఆయుష్మాన్ భారత్? కామన్ పబ్లిక్ కోసం పెట్టారు. కామన్ పబ్లిక్ లో గవర్నమెంట్, మీరు MRI గాంధీ హాస్పిటల్ చూడండి, ఒకటే MRI. అది కూడా మొన్న గత 3 ఏదైతే కేసీఆర్ గారు అది చేసాము, నిమ్స్ మొదలెట్టాము, అది చేసాం, ఇది చేసాం అన్నారు కదా, 2 సంవత్సరాలు MRI స్కానే పనిచేయలేదు. అది అందరికీ తెలుసున్న విషయం. అది బయటికి వెళ్ళి అంటే పబ్లిక్ ని బయటికి వెళ్ళి వేరే వ్యాపారస్తుల్ని డెవలప్ చేయడానికా, లేకపోతే వారికి MRI అన్నది ఎమర్జెన్సీ. గాంధీ హాస్పిటల్లో MRI పనిచేయకపోవడం ఎంతవరకు కరెక్ట్? అది 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పనిచేయలేదమ్మా. పనిచేయ తర్వాత దాన్ని రిపేర్ చేశారు. అంటే ఆ రోజు కేసీఆర్ గారి గవర్నమెంట్, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్. అండ్ ఇద్దరు కలిపి ఏం ముద్రించారు, ఏం మార్చారు? సౌత్ లో బీజేపీ గట్టిగా ప్లాన్ వేస్తుంది. తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు. సో నిజంగా సౌత్ లో బీజేపీ రావద్దు అని చెప్పి ప్రాంతీయ పార్టీలన్నీ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో అసలు బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ కి? మై నాలెడ్జ్ ఖచ్చితంగా వస్తే బాగుంటది అంటారు. అసలు ఖచ్చితంగా వస్తుంది కూడా. వస్తే బాగుంటది. ఎందుకు బాగుంటది అంటే 2 రీజన్స్ అమ్మా. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలకి సెల్ఫ్ విజన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లోకల్ గా ఆబ్లిగేషన్స్ ఉంటాయి వాళ్ళకి. ప్రాంతీయ పార్టీలకి అది ఒబలైజ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల కొంత అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, స్వలాభాల కోసం తప్పులు చేయొచ్చు. కానీ ఒక జాతీయ పార్టీకి ఎలా ఉంటుంది అంటే లాంగ్ విజన్ ఉంటుంది. ఇప్పుడు వాజ్పేయి గారే తీసుకోండి మీరు, ఇట్స్ అ లాంగ్ విజనరీ వాట్ హీ హాస్ డన్ ఫర్ ద హోల్ కంట్రీ. అది ప్రాంతీయ పార్టీ ఉందా ఏముందా? ఇప్పుడు ఈ రోజు కూడా చెప్తున్నాను, డ్వాక్రా గ్రూపుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉపయోగించుకున్నారు. కానీ ఇట్ ఈస్ ఫ్రమ్ ద సెంట్రల్ పార్టీ. అది ఉపయోగించుకోవాలి స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇచ్చింది దేశం మొత్తానికి, అలాగే డ్వాక్రా గ్రూపులు కూడా మొత్తం దేశం మొత్తానికి ఇచ్చారు. కానీ ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ స్కీమ్ని నా స్టేట్ లో ఎలా డెవలప్మెంట్ నా ప్రజల కోసం నేను ఇవ్వాలి అన్నది స్టేట్ గవర్నమెంట్స్ ఆలోచించుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా వేరే ప్రభుత్వాలు ఉన్నా అక్కడ జాతీయ పార్టీలో ఉన్నా కలిసి స్కీమ్ ఈజ్ ఆల్ వన్.
అది మీరన్న డబుల్ ఇంజన్ సర్కార్. ఈ రోజు ఆయుష్మాన్ భారత్ వాడుకుంటే వద్దన్నారా? మోదీ గారు మీరు ఆయుష్మాన్ భారత్ వాడద్దు, మన డబుల్ ఇంజన్ సర్కార్ కాదని అన్నారా? రేషన్ 1 కార్డ్ 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అని పెడితే కేవలం ప్రధానమంత్రి గారు బొమ్మ వస్తుంది అని చెప్పేసి అందులో వేయకుండా చేస్తారు. మరి ఇవన్నీ ఏంటి? ఇట్ ఈస్ లైక్ డోంట్ ఎంటర్టైన్ అదర్ నేషనల్ పార్టీస్, వీల్ బీ హియర్ అండ్ వీల్ రూల్ ఫర్ ద ఫ్యామిలీ థింగ్స్ అంటున్నారు. ప్రతి వాళ్ళు కుటుంబ పార్టీలే. రాహుల్ గాంధీ గారు వద్దు అంటే సీఎం ఉంటారు, కావాలి అంటే వద్దు అంటే వెళ్ళిపోవాలి, వండు అంటే ఇది చేయాలి. సో దోస్ ఆర్ డిపెండెంట్ పార్టీస్, దే హ్యావ్ దేర్, అది ఇల్లు లాగా. ఇది అలా కాదు కదా, దేశం కోసం ఉన్న పార్టీ అన్నది ఇట్స్ వెరీ క్లియర్. మీరు అబ్జర్వ్ చేయండి, ఈవెన్ సెంట్రల్ పార్టీలో మినిస్టర్సే అబ్జర్వ్ చేయండి, ఏ కుటుంబాల నుంచి వచ్చారు? రేర్. అవుట్ ఆఫ్ 100 some 10% విల్ హ్యాపెన్. అది కూడా వాళ్ళ పిల్లలు కూడా పార్టీలో ఇష్టపడి పనిచేస్తే తప్పేముంది అందులో. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, కొత్త వాళ్ళు వచ్చారు. మరి కొత్త వాళ్ళు ఆ సిద్ధాంతానికి ఇష్టపడి వస్తున్నాం అంటే ఇన్వైట్ చేస్తాము, ఎందుకు వెళ్ళిపోమంటాం? కానీ ఆ సిద్ధాంతానికి ఇమ్మడలేకపోతే వారి దారి వారు చూసుకుంటారు. కానీ సిద్ధాంతం అయితే తప్పదు, అది ఎవరికైనా సరే. ఒక్కసారి పార్టీలో వచ్చినప్పుడు ఎవ్రీ పార్టీ హ్యాస్ దేర్ ఓన్ ఎజెండాస్. ఇప్పుడు టీడీపీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎజెండా, బీజేపీ హ్యాస్ ఇట్స్ ఓన్, కాంగ్రెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎజెండా, అండ్ తమిళనాడులో లోకల్ పార్టీస్ హ్యాస్ దేర్ ఓన్ ఎజెండాస్. ఆ ఎజెండాస్ ఉండడము అది చాయిస్. కాబట్టి ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీలో వెళ్ళేటప్పుడు దానికి నిర్ణయించుకున్న పార్టీలో వెళ్తే వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. లేకపోతే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ గా, ఒక పొలిటీషియన్ గా మీకు టైం సరిపోద్దా? అంటే థింగ్స్ చూసుకోవడం, కార్యకర్తలు ఇటు ఇంట్లో టెన్షన్స్, ఏవో పనులు ఉంటాయి, బిజినెస్ మీ సెల్ఫ్ గా బోల్డ్ ఉంటాయి. యా, బ్యాలెన్స్ చేసుకోవడమే ఉమెన్ స్ట్రెంగ్త్. ఒక ఉమెన్ గా అది భగవంతుడి ఇచ్చిన శక్తిగా నేను భావిస్తాను. ఎప్పుడు కూడా ఉమెన్ మల్టీ టాస్కింగ్ లో ఉంటది. ఆ మల్టీ టాస్కింగ్ లో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్తే వీ కెన్ డూ ఎనీథింగ్. ఇట్ ఈస్ పాసిబుల్. ఫైనల్ గా నా క్వశ్చన్ ఏంటంటే, అమీర్పేట్ కార్పొరేటర్ గా మీరు 100కి ఎంత శాతం మీరు అచీవ్ అయ్యారనుకుంటున్నారు? అంటే నేను చెప్పినవి అయితే నేను అచీవ్ చేశాను. అంటే నేను ఏదైతే మాట ఇచ్చానో అది కంప్లీట్ చేశాను. బట్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్స్ అనుకోండి, నాట్ సపోర్టింగ్ ఆఫ్ ద, మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒకవేళ నేను గ్రౌండ్ లోకి వెళ్ళి పబ్లిక్ తో మాట్లాడినా 100% ఖచ్చితంగా మీరు పబ్లిక్ వెళ్ళి మాట్లాడండి. ఇక్కడ ఎక్కడ గ్యాప్ వస్తుందంటే మనము ఎగ్జాంపుల్ లైట్స్ తీసుకోండి. లైట్స్ వాళ్ళ దగ్గర, గవర్నమెంట్ దగ్గర లైట్స్ లేవు, స్ట్రీట్ లైట్స్. లైట్స్ రిపేర్ వస్తే కాంట్రాక్టర్కి పైసలు ఇవ్వట్లేదు. లైట్స్ వాళ్ళు రిపేర్ చేయరు. మేడం రిపేర్ చేయండి అంటారు. కాంట్రాక్టర్ ఏమో వర్కర్ని పంపడు. ఇక్కడ లైట్ ఏమో గవర్నమెంట్ ఇవ్వదు. సో హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు సాల్వ్? అటువంటి ప్రజలు ఏమనుకుంటారంటే, వాళ్ళు ఏదన్నా తంటాలు పడినాయండి, మా లైట్ మాకు ఇవ్వండి, మరి మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాం కార్పొరేటర్ గా? అవన్నీ విన్నరు అంటే అది కరెక్ట్. మరి ఎన్నుకున్నది అందుకే కదా నన్ను. అవన్నీ నేను పొట్లాడో మంచిగా చెప్పో అడ్మినిస్ట్రేటివ్ కంప్లీట్ చేస్తాననే నన్ను ఎన్నుకున్నారు. కానీ కంప్లీట్ గా అక్కడ ఉంటే అట్లీస్ట్ తెస్తాం మేము. కొట్లాడో ఏదో కొట్లాడో. మొన్న ఎల్లమ్మ కళ్యాణం అయినప్పుడు 500 లైట్లు తెచ్చారన్నారు. 500 లైట్లు ఏం చేశారు మేడం అంటే, మేడం మేము అద్దెకి తెచ్చుకున్నాం, మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాం మేడం అన్నారు. అంటే ఎంత దారుణమైన స్థితిలో అడ్మినిస్ట్రేషన్ ఉన్నదన్నది ఇంపార్టెంట్. పెద్ద పెద్ద మాటలు చెప్పి గవర్నమెంట్ లో అది ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం. పెన్షన్స్ కూడా మీరు ఆలోచించండి. ఈవెన్ హ్యాండిక్యాప్ది, దివ్యాంగులది పెన్షన్ ఏదైతే ఉందో, ఈ సింగిల్ ఉమెన్ పెన్షన్ ఉందో, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉందో, ఎగ్జాంపుల్ ఒక 100 మంది సపోజ్ అమీర్పేట్ డివిజన్ లో ఉన్నారనుకోమా పెన్షన్దారులు. వాళ్ళకి మధ్యలో ఒక్కొక్క నెలలో రావట్లా. కానీ ఆ పెన్షన్దారు ఆ నెల కోసం తంటాలు పడి తిరిగి వస్తులోకి ఆటో డబ్బులు అయిపోతాయి. అందుకే ఏం చేస్తున్నాడు, ఈ నెల ఎందుకో రాలేదు అని వదిలేస్తున్నాడు. అలాగా అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఎన్నో లక్షల కోట్లు డబ్బులు ఇవ్వకుండా అవాయిడ్ చేస్తున్నారు. మరి ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి అంటే, లోతుగా వెళ్తేమా ప్రతి దాంట్లో లూ కఫేస్ అని పెట్టారు. ఆ లూ కఫేస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు జిహెచ్ఎంసీకి దానివల్ల ఆదాయం ఏమొస్తుంది? ఆదాయం ఏం చేశారు? ఆ లూ కఫేస్కి అసలు నామ్స్ ఏంటి?
నథింగ్. కానీ అమీర్పేట అనేది కొంచెం ప్రైమ్ ఏరియా, రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది, అండ్ గవర్నమెంట్ కూడా ఆస్తులు డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి దాన్ని ఇంకొంచెం బెటర్ గా చేస్తే బాగుంటది. మీకు అసలు ఎదురయ్యే సమస్యలు ఎక్కడ వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటారు, అది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ డెసిషన్. సరే బీజేపీ మనం ఎవరో ఒప్పించేద్దాం, ఇబ్బంది లేదు అనుకుంటారు, కానీ మీకు ఆ ఎగ్జిబిషన్ పార్టీలో ఎక్కడ ఎర్రర్ వస్తుంది? ఆఫీసర్స్ కి వాళ్ళకు ఉండే రైట్స్, వాళ్ళకు ఉండే ఫండ్ లేనప్పుడు ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మనం పోట్లాడితే వాళ్ళ దగ్గర ఏమీ రావట్లేదు, అది ఛాలెంజ్ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్ లాజిక్ అమ్మా, లైట్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర లైట్ లేదు, రిపేర్ అబ్బాయి పిలవడానికి కాంట్రాక్టర్ పైసలు ఇవ్వలేదు. సో ఈ రెండు కూడా ఆఫీసర్ ఏమని పొట్లాడతాడు, కాంట్రాక్టర్ తో ఏమని పొట్లాడతాడు, లైట్ ఎలా ఇస్తాడు? దట్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ పాలసీ అండ్ దే ఆర్ సపోజ్ టు గివ్. ఇది రెగ్యులర్ వర్క్స్. ఏదైతే మీరు అన్నట్టు ట్యాక్స్ కడుతున్నారో ప్రజలు, వాళ్ళు వెళ్ళే రోడ్డు బాగుండాలని కోరుకుంటారు, వెలుగు ఉండాలని కోరుకుంటారు, నీరు ఉండాలని కోరుకుంటారు, ఆరోగ్యంగా హెల్త్ సెక్టర్ బాగుండాలని కోరుకుంటారు, క్లీన్ అండ్ నీట్ అండ్ టైడీ. మట్టి ఎత్తడానికి టిప్పర్లు లేవు, మట్టి ఎత్తట్లేదు, మరి దానికి ఎవరు ఆన్సరబుల్? ఇప్పుడు నేను వెళ్ళి అయితే లారీలో మట్టి ఎత్తెళ్ళిచ్చలేను కదా. కానీ పబ్లిక్కి ఏంటి, మేడం మా మట్టి కుప్ప ఎందుకు పోవటం లేదు అంటే, టిప్పర్ లేదు అని చెప్తే అది నా చేతగానితనమా, లేకపోతే గవర్నమెంట్ ప్రాబ్లం అని నేను చెప్పినా కూడా వాళ్ళు నా దగ్గర ఆశించే నాకు ఓటేసి నన్ను నిలబెట్టారు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోనీ టీఆర్ఎస్ అంతా తినేసింది, అన్నీ చేశారు, ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ బాగా చేస్తుందని ఓటేస్ దేర్ ఆన్సర్. గౌరవించి చేసినందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ 1 year పాలనలో, 1.5 year పాలనలో కాంగ్రెస్ కి మీరు ఇచ్చే యాజ్ ఎ బీజేపీ కార్పొరేటర్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అది పక్కన పెట్టి ఒక కామన్ మ్యాన్ గా చెప్పండి, ఎంత ఇస్తారు? ఒక కామన్ మ్యాన్ కూడా అంతకు ముందమ్మా కాంగ్రెస్ కంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉండేది. ఊర్లో వెళ్తే ఈ రోజుకి కూడా పెద్దవాళ్ళు అనేవారు ఏమని, ఇంద్రమ్మ చెయ్యి గుర్తమ్మ ఆ రోజుల్లో ఇల్లు చేసింది అని కొంతమంది పెద్దవాళ్ళు అంటా ఉండేవారు. కానీ ఈ రోజు మీరు గ్రామంలోకి వెళ్ళి చూడండి, ఆ పెద్దవాళ్ళు కూడా అమ్మో అది వద్దు అంటున్నారు. అంటే ఒకప్పుడు సిటీలో బీజేపీ ఉండడం, వేరే పార్టీలు ఉండడం వేరు, గ్రామాల్లో ఎవ్రీ టైప్ ఎనీ పార్టీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఓట్ బ్యాంక్. అలాగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉండేది, ఇప్పుడు అది వానిష్ అయిపోయింది. మీరు కావాలితే చూడండి, జిల్లాలు గ్రామాల్లో చూడండి, ఇవి గ్రామాల్లో రోడ్లు ఎంత బాగున్నాయి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫండ్? దట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. సిటీ కన్నా గ్రామాల్లో రోడ్లు బాగున్నాయి. నేను అదే బాధపడతాను యాజ్ అ కార్పొరేటర్. నేను అలా అంత మంచి రోడ్లు ఎందుకు వెళ్ళిపోతున్నాను అని బాధపడుతున్నాను. వీళ్ళు పెద్ద ఫండ్ ఇచ్చేస్తున్నాము, ఇంత ట్యాక్స్ ఇచ్చేసాము, అవి ఇచ్చేసాము, ఇవి ఇచ్చేసాము అని చెప్తున్నారు. ఏం చేశారు డెవలప్మెంట్? మహానగరం అంట, ఏంటి ఏదో నగరం, ఆయన ఏమో డల్లాస్ అన్నారు, ఈయన ఇంకోటి ఏదో అన్నారు పేరు, భాగ్యనగరాన్ని ఏదో చేసేస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. ఏమీ చేయలేదమ్మా. అప్పుడు ఇప్పుడు సేమ్ స్టోరీ. ప్రజలు వాళ్ళు ట్యాక్సులు కట్టినట్లకి మరి పక్కన ఇక్కడ అమీర్పేటలో ఎస్పెషల్లీ చాలా మంది హాస్టల్స్ ఉంటాయి. ఆ హాస్టల్స్ కూడా నార్మ్స్ పెట్టమని నేను కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే స్ట్రీమ్ లైన్ అవ్వకపోతే జిల్లాలు మొత్తం దేశవ్యాప్తంగా వస్తారు ఇక్కడ అమీర్పేట డివిజన్. అమీర్పేటలో దట్స్ ద బిగ్గెస్ట్ టాస్క్. యంగ్ చిల్డ్రన్ ఆ ఎన్వైరన్మెంట్కి వచ్చి ఇక్కడ కోర్సెస్ నేర్చుకుని దేశ విదేశాలకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అమీర్పేట టు అమెరికా అన్నది ఎప్పుడో పెట్టారు. అంత పెట్టిన అమీర్పేట్ని అసలు ఏం చేద్దాం అనుకుని హాస్టల్స్ విషయంలో నేను చాలా సార్లు గొడవ పెట్టుకోవడం జరిగింది. ఏమే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను, ఎందుకంటే పిల్లలకి సరైన ఫుడ్ అందాలి, అందకపోతే పిల్లలు ఆరోగ్యంగా లేకపోతే రేపు ఫ్యూచర్ వాళ్లే మన కంట్రీకి అని చెప్పడం కూడా జరిగింది. అంటే అడ్మినిస్ట్రేషన్ కొలాప్సింగ్ ఎప్పుడైతే అవుతుందో పనులు జరగవు, ప్రాక్టికల్ గా జరగవు. ఏదో మాటలు చెప్పడానికి బాగుంటుందేమో కానీ ఆన్ గ్రౌండ్. కానీ నాకు చేతనైనంతలో with my own strength and with my Karyakarta strength or party strength, I am trying to do my best. But I am not completely satisfied myself. Not for anyone. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు నేను అంటున్నానో అవన్నీ సమస్యలు కూడా తీర్చగలిగే స్థాయిలో గవర్నమెంట్ సపోర్ట్ లేదు. ఫైనల్గా ఒకవేళ మళ్ళీ కార్పొరేటర్గా మీకు బీజేపీ అవకాశం ఇచ్చి ఒకవేళ మీరు గెలిచి
తర్వాత ఎందుకంటే మీరే చెప్తున్నారు చాలా పనులు చేశాను, నేను సాటిస్ఫై అయ్యాను, వాళ్ళకి పనులు చేశాను కాబట్టి ఏదైతే చేయగలనో అవే ఇచ్చాను చేశాను అని చెప్తున్నారు. మళ్ళీ ఎందుకంటే నెక్స్ట్ టైం 4 years ఉంటుంది కాబట్టి సో పార్టీ మారేమన్నా అవకాశం ఉంటుందా అసలు? ఎందుకంటే దాదాపు 5 ఏళ్ళు ఒకే ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడే పదవి వస్తుందో తెలియదు, సర్లే వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నారా లేకపోతే? లేదు, అసలు అలాంటి ఆలోచన లేదు. నేను ఈ జెండాతోనే ఉంటాను, ఈ జెండాతోనే పోతా. ఐఎమ్ ఫిక్స్డ్ ఫర్ ఇట్. ఇట్స్ మై చాయిస్ బికాస్ ఐ లైక్ దట్. అనుకోకుండా జరిగింది. నేను పార్టీలో అసలు రాజకీయంలో రావడమే నా ఇంద్రసేనారెడ్డి గారు అధ్యక్షుడు అన్నప్పుడు వచ్చాను నేను. ఆ టైంలో జాయిన్ అవ్వటము అనుకోకుండా ఇట్ హ్యాపెన్. అండ్ ఇంకా పార్టీతో అలా కలిసిపోయాను కాబట్టి దట్స్ మై ఎండింగ్ పాయింట్. రాజకీయాలు ఉంటే దాంట్లో లేదు అంతే. నిజంగా మీరు చాలా మంది అప్కమింగ్ పొలిటీషియన్స్ కి ఒక మంచి ఇన్స్పిరేషన్ మీరు. చాయిస్ అంతేమ్మా. సమయం తక్కువ ఉండడం వల్ల నేను మీకు ఆవిడ మొత్తం కంప్లీట్ స్టోరీ చెప్పలేకపోయింది, కానీ ఆ ఒక్క మాటతో చెప్పేయచ్చు. ఇట్ విల్ బి గుడ్. అండ్ ఆలోచన మంచిది ఉంటే మంచి జరుగుతుందని నేను నమ్ముతాను. ఎవరికన్నా కూడా అదే అవుతుంది. ప్రకృతి ధర్మాన్ని మనం అధిగమించేంత గొప్పవాళ్ళం కాదు. సపోజ్ ప్రకృతికి విరుద్ధంగా కనుక మనం వెళ్ళడం మొదలు పెడితే ప్రకృతే మనల్ని కోవిడ్ రూపంలో ఎలా చేసిందో ప్రతిదీ అలాగే జరుగుతుంది. అది పార్టీలో ఉన్నాయండి, మనుషులో ఉన్నాయండి, కుటుంబాల్లో ఉన్నాయండి. దట్ విల్ హ్యాపెన్. సో వీ షుడ్ రెస్పెక్ట్ ద నేచర్. ప్రకృతి ధర్మాన్ని కొంతవరకు మనకు చేతనైనంతలో పాటిస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రకృతి మనల్ని కాపాడుతుంది, భగవంతుడు కాపాడుతాడు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మహానగర్కి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. నిజంగా సరళ గారు చాలా నీట్ గా మాట్లాడారు. అసలు అప్కమింగ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో ఈవిడ ఇంటర్వ్యూస్, ప్రీవియస్ ఇంటర్వ్యూస్ వచ్చి ఆవిడతో మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. డిస్క్రిప్షన్ లో మేడం నెంబర్ పెడతాను కావాలంటే. సో అంటే రాజకీయం చెయ్యాలి, ఒక విలువలతో కూడిన రాజకీయం చేయాలి అనేది ఆవిడ సిద్ధాంతం. సో ఆవిడ చెప్పిన దాంట్లో ఇంకోటి ఏంటంటే పార్టీతోనే చచ్చిపోతా, ఇంకా నాకు వేరే పార్టీ మారతారా అని అడిగిన క్వశ్చన్కి ఆవిడ ఇక్కడే చచ్చిపోతా అని చెప్పారు. అండ్ ఆవిడ ఇచ్చిన మేనిఫెస్టో విషయంలో కూడా ఏదైతే నేను చేయగలనో అవే ఇచ్చారు, ఎక్కడ బ్లఫింగ్ చేయలేదు. సో మనస్ఫూర్తిగా ఆవిడ ఫ్యూచర్ మరింత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి మహానగర్.